చుట్టూ సముద్రం, మధ్యలో పచ్చని తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణం. బయటి వారికి చూడముచ్చటగా కనిపించే పూడిలంక గ్రామం. శ్రీకాకుళం గ్రామంలో ఉన్న ఈ అందమైన గ్రామం వెనక అంతులేని వ్యధ ఉంది. ఉరుము ఉరిమినా, చినుకు రాలినా ఈ గ్రామ ప్రజలు గుండెలు చిక్కబట్టుకుంటారు. చిన్న వర్షం వచ్చినా సముద్రపు నీరు పొంగి గ్రామం జలదిగ్బంధమవుతుంది. వజ్రపు కొత్తూరు మండలం పూడి జగన్నాథపురం పంచాయతీ పరిధిలోని ఈ గ్రామం దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్య ఇది. సాక్షి మీడియా ప్రతిపాదన మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ ఈ గ్రామంలో రిపోర్టింగ్ చేశారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్నారు. వారి చిరకాల కోరిక అయిన వంతెన నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు గౌతు శ్యామసుందర శివాజీ. నేను మొన్న మేలో ఈ పలాస నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడ్డాను. ఇది నేను మొన్న ఎన్నికయ్యాక కొన్ని గ్రామాలు పర్యటిస్తూ ప్రధాన సమస్యలు గురించి నేను రావడం జరిగింది. ఆ సందర్భంగానే ఇప్పుడు వీళ్ళకి పూడిలంక గ్రామానికి పరిస్థితి మొదటి నుంచి నాకు తెలిసినప్పటికీ ప్రస్తుతం కూడా ఎలాగున్నదో ఒకసారి కనుక్కోవడానికని రావడం జరిగింది. ఒక్కసారి మనం పరిస్థితి తెలుసుకుందామండి. వర్షం పడితే డ్రైనేజీల వల్ల నీరు స్టాక్ ఉండిపోతుంది. సీసీ రోడ్లు కూడా లేవు. సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు మీరు కొద్దిగా మీ నిధులు ఇంటికి కేటాయించి కొద్దిగా డ్రైనేజీలు సీసీ రోడ్లు వచ్చి ఏర్పాటు చేయండి సార్. డ్రైనేజీలు సీసీ రోడ్లు ప్రస్తుతానికి డ్రైనేజీలు సీసీ రోడ్లు మీకు ముందే చెప్పాను. సరైన రహదారి వసతి లేకపోవడం వలన కొద్దిగా వెనకబడింది. ఏమైనా ఈ సమ్మర్ సీజన్లోని రోడ్డు పని కూడా మొదలవుతుంది, రాకపోకలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఎంపీఎల్ఏడి నిధుల నుంచి నేను సీసీ రోడ్డు ఒక డ్రైనేజ్ ప్రస్తుతానికి అంటే మార్చి నెలాఖరుతో అంతమయ్యే సంవత్సరానికి గాను ఒక సీసీ రోడ్డు ఒక డ్రైనేజ్ ముందుగా నేను మంజూరు చేస్తాను బాబు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? 30-40 మంది పిల్లలు ఉన్నారు సార్. మాకు అంగన్వాడీ ఊరికి గర్భిణీ స్త్రీలకు ఏనికైనా పూడి జగన్నాథపురం వెళ్ళి తేవడం అవుతుంది. ఇబ్బందికరంగా ఉంటుంది. మాకు అంగన్వాడీ కావాలి సార్. అమ్మా, అంగన్వాడీకి మీరేం చేస్తారంటే పిల్లలు అంటే 3-4 సంవత్సరాల లోపల వయసున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో జాబితా ఒకటి తయారు చేయండి. అలాగే ప్రస్తుతం ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఉన్నారన్నది కూడా మీరు జాబితా తయారు చేసి ఇవ్వండి. మీకు ఈ 2 జాబితాలు 30 దాటి ఉంటే తప్పనిసరిగా నేను వెంటనే అంగన్వాడీ అది కూడా ఈ ఆర్థిక సంవత్సరమే అంటే మార్చి 31 వరకు మనకు ఆర్థిక సంవత్సరం ఈ సంవత్సరం నడిచినట్టు లెక్క ఈ లోపల తయారు చేస్తాను. మీరు నాకు ఆ జాబితాతో దరఖాస్తు ఒకటి రాసి మీరు ఇవ్వండి. పిల్లలది, తర్వాత గర్భిణీ స్త్రీలది. అంగన్వాడీ భవనం అనేది చాలా సంవత్సరాలు బట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా లేదు. చాలా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళినా ఎప్పుడు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ రోజు వరకు కూడా అది భవనం ఏర్పాటు లేక అద్దీంట్లోనే అంగన్వాడీ బిల్డింగు ఏర్పాటు అంటే రెంట్ కోసం ఉంటున్నాము. అదొక సమస్య మా పంచాయతీలో ఉంది. తర్వాత మాకు 8th క్లాస్ వరకు పిల్లలు ఉన్నారు. అది అప్గ్రేడ్ 10th క్లాస్ అయితే మా ఏరియా కూడా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి టౌన్కి వెళ్ళలేకపోతున్నారు పిల్లలు సదుపాయాలు లేక. అందుకే పల్లెటూరులో కూడా 10th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం సార్. ఇప్పుడు నువ్వేదైతే గ్రామ పంచాయతీ కేంద్రానికి నువ్వు కోరావో అవి కూడా తప్పనిసరిగా ప్రయత్నిస్తాను. తప్పనిసరిగా నేను నెక్స్ట్ ఇయర్ లోపల అంటే మొదటి సంవత్సరంలో ఉన్నాం, 2వ సంవత్సరం లోపల అవి చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రతి కార్యక్రమం చేయడానికి కృషి చేస్తాను. పరిస్థితి ఏమిటి, అత్యవసరంగా ఏమిటి, ఏదైనా అవసరాలు ఉన్నాయా,
మిగిలిన పనులు కూడా ఒకసారి చెప్పవచ్చు. ముందుగా అత్యవసరంగా ఉన్నవి ఒకసారి చెప్పు. అంటే వదరకొత్తూరు మండలము మంచిలిపేట పంచాయతీ. నా పేరు గుల్ల చిన్నారావు, సర్పంచ్ను. మరి మాకు కులపరంగా అయితే కంటిన్యూగా 4-3 సంవత్సరాలు 2 లైలాన్ తుఫాను, నీళ్ళన్ తుఫాను, ఉదూత్ తుఫాను, రకరకాల తుఫానులతో అంటే రావడం వల్ల మత్స్య సంపద అనేది దినదినానికి హస్తవ్యస్తం అయిపోతుంది. మేమందరం ఏంటంటే కొంతమంది గోవా, బొంబాయి, మద్రాసు వలస వెళ్ళిపోతున్నారు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూగా ఈ సంవత్సరం ఏంటంటే మే నుండి అక్టోబర్ వరకు 5 మాసాలు రొయ్యలు తగులుతాయి. ఈ పూర్తిగా ఈ సంవత్సరం ఒక్క రొయ్యి కూడా లేదు ఈ సంవత్సరం ఆ తుఫాన్ల వల్ల. మరి అందుకే మత్స్యకారులు చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి మా గ్రామ సంస్థలు బోల్డ్ ఉన్నా కానీ మరి దాని మీద ఏంటంటే మరి చేనేత కార్మికులకి అయితే ఎలాగైతే 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, మాకి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామని 55 సంవత్సరాలకి అన్నారు మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. మాకు ఆ పెన్షన్ ఇస్తే ఈ ఊర్లలోనే నివాసంగా ఉంటాము అనమాట. అది మాకు కోరిక. మత్స్య సంపద రాకుండా పోతుంది అని అన్నావు. అంటే ఆ మత్స్య సంపద ఉండడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నావు? మత్స్య సంపద అంటే ఈవేళ ఈ సంవత్సరం కొన్ని కలవలని ఉండేవి, ఆ నిత్యం కలవలా ఉండేవి. ఆ కలవలు ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది ఉండేది కదనమాట. అవి పూర్తిగా నాశనం అయిపోయి మరి లేవు. దీనివల్ల అంటే కెమికల్ అనేవి వాటర్ నుండి బయటకు వెళ్తాను సముద్రంలోకి. ఆ వాటర్ వల్ల కింద ఇక్కడ ఒడ్డునే పడతాం అనమాట. ఈ మత్స్య సంపద వల్ల ఆ కెమికల్ వల్ల వాటర్ వల్ల చచ్చిపోతాను అన్నమాట. ఇప్పుడు పొలాల్లో వదులుతాను కదా, పొలాల్లో నదుల్లో వస్తున్నాయి, దానివల్ల సంపద పూర్తిగా నశించిపోతుంది. అయితే అది ఒకసారి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి, ఈ మధ్యనే మాకు మత్స్యకారుల దినం అన్నది మాకు ఇచ్చాపురం నియోజకవర్గంలోని డొంకూరులోని జరిగిందండి. అక్కడ మత్స్యకారుల్లోనే పుట్టి సైంటిస్ట్గా ఎదిగిన ఒక వ్యక్తి ఒక పుస్తకం ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాను. ఆయన మత్స్యకార సంపద పెరగడానికైతేనేమి, మత్స్యకారుల యొక్క జీవన విధానం మెరుగుపడడానికైతేనేమి చాలా సూచనలు ఆయన అందులోని చేసి ఉన్నాడు. ఇప్పుడు ఆ సూచనలు అమలు చేయడానికి గాను శాస్త్రవేత్తలతోని చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు అన్నది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక ప్రధానమైన విషయం నువ్వు చెప్పావు చిన్నారావు. మంజూరులు అవుతున్నాయి భవనాలు ఒక పక్కన, కొన్ని దగ్గర అభ్యంతరాలు లేవు, కానీ కొన్ని దగ్గరలో CRZ అభ్యంతరాల వలన భవనాలు నిర్మాణం కావటంలా. ఇది ముత్తాతలు తాతలు 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి కుగ్రామాలు ఇవి. అయినంత వరకు బిల్డింగ్లు అవుతున్నాయి, కొన్ని దగ్గర ఏ అభ్యంతరాలు లేకుండా. దాని మీద మన అసెంబ్లీలోని ప్రశ్నావళి కూడా వచ్చింది, ఒక సభ్యుడు వేశాడు. సుదీర్ఘంగా చర్చ జరిగింది దాని మీద కాంప్రహెన్సివ్గా, అంటే ప్రభుత్వ భవనాలు, ముఖ్యంగా రక్షిత భవనాలు, అంటే ఈ సైక్లోన్ బిల్డింగ్ల విషయంలో మట్టుగా చంద్రబాబు నాయుడు చాలా ఫర్మ్గా ఉన్నారు. ఆ రోజు చాలా ఆయన కూడా వచ్చి ఆన్సర్లోని మధ్యలో కల్పించుకొని చెప్పారు. ఏమంటే తుఫాన్లు వచ్చినప్పుడు వీళ్ళని తరలిస్తున్నాం, కానీ సరి అయిన తుఫాను బిల్డింగ్ అంటూ ఉంటే వాళ్ళు ఆ బిల్డింగ్లోనే తలదాచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నది చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచన. శాస్త్రవేత్తలతో, ముఖ్యంగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలోని ఉన్న ఈ సాగర్ గర్భ సాంకేతిక శాస్త్రవేత్తల్ని ఆయన ఏర్పాటు చేసి పంపించబోతున్నాడు. నేను వాళ్ళని తీసుకొని వస్తాను. వీళ్ళ జీవన విధానం, వీళ్ళ మత్స్యకార సంపద ఆదాయం కూడా చాలా ఎక్కువగానే మన రాష్ట్రానికి ఇప్పటికే వస్తుంది, ఇంకా పెంచవలసిన అవసరం ఉంది. వీళ్ళ తాలూకు సంపద పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక దృష్టితోనే ఉన్నాడు. మీ సంపద ఒక పక్కన పోతున్నదని తెలిసిన దానికి పరిష్కారాలకు కానీ శాస్త్రవేత్తలు వచ్చాక దాని గురించి చేద్దాము. ఇక నా అంగన్వాడీ భవనాల మట్టుగా ఒకటిగా ముందు ఈ సంవత్సరం ఒకటి నేను మంజూరు చేస్తాను. మనం ఒకటిగా అంటే ఒక 2 వచ్చే సంవత్సరం 2 ఇస్తాను. ఆ విధంగా మనం మీకు కావలసిన భవనాలు ఇక్కడ మొట్టమొదటిగా మీకు ఇప్పుడున్న తుఫాను బిల్డింగులు రిపేర్ చేయడానికి అనువుగా ఉంటే ముందు రిపేర్ చేయిస్తాను. రిపేర్గా అనువుగా లేకపోతే
నూతన భవనం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా రాబోతా ఉన్నాయి. రాము చెప్పాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోనైనా సరే మనం ఒక నూతన భవనం మనం ఇక్కడ కట్టిద్దాం. తీర ప్రాంత గ్రామాలు ప్రత్యేక దృష్టి తప్పనిసరిగా మీ సమస్యలని గతంలో డ్రైనేజ్ అదే మన రాము తాలూకా నిధులతోనే తప్పనిసరిగా ఒకటిగా మంజూరు చేస్తాను. నేను ముందు ఈ సంవత్సరం మంజూరు చేస్తాను. ఎందుకంటే మీది చాలా పెద్ద ఊరు, అన్నీ ఒక సంవత్సరం అయిపోవు. అయితే ఒక 2-3 సంవత్సరాలకు మార్పు కనిపిస్తుంది. ఈ మార్చితో అంతమయ్యే సంవత్సరంలోని మట్టుగా మరి నూతన సంవత్సర కానుక కొన్ని పనులు మన గ్రామంలోనే ప్రారంభిద్దాం. మా గ్రామంలో ఇంచుమించు 73 బోట్లు ఉన్నామండి. మరి చేపలు అయితే తెచ్చుకుంటున్నారు, కానీ ఇలాంటి తుఫాన్లు వచ్చేటప్పుడు పాడైపోతున్నాయండి. దాని గురించి మాకు కోల్డ్ స్టోరేజ్లు ఇస్తే చాలా బాగుంటుందని మేము మీకు కోరుకుంటున్నాము. దాని మీద మీ తాలూకు అభిప్రాయం కూడా మాకు చెప్పవలసింది. ఇది మత్స్యకారులకి అత్యంత అవసరమైన కోరిక. ఎందుకంటే కొన్ని సందర్భాల్లోని వీళ్ళకి ఖరీదైన మంచి మత్స్య సంపద పడినా దళారు చేతుల్లో పడి వెంటనే తరలింపు జరగాలి. కాబట్టి తప్పక విధి లేని పరిస్థితుల్లోని తక్కువ ధరలకు కూడా ఇచ్చేయాల్సి వస్తుంది. కోల్డ్ స్టోరేజ్ అటువంటిది ఉంటే వీళ్ళు డిమాండ్ చేసే రేటుకి వచ్చిన వాళ్ళ వరకు వీళ్ళు వెయిట్ చేయొచ్చు. ఆ కోల్డ్ స్టోరేజ్ది కూడా మొన్న అసెంబ్లీలోని ప్రస్తావన వచ్చింది. కోల్డ్ స్టోరేజ్లు తప్పనిసరిగా చేపడతాం. నేను ఇప్పటికే నాన్నగారి పేరు మీద స్థాపించిన గ్లో సంస్థ ద్వారా కొన్ని గ్రామాల్లోని ఈ గ్రామంతో సహా కార్యక్రమాలు చేశాం. ముఖ్యంగా వీళ్ళకి పూర్తిగా అసలు అందుబాటులోనే ఉన్నది. వీళ్ళు ఇక్కడ ప్రస్తావించకపోయినా నాకు తెలిసింది వీళ్ళకి అవసరమైనది హెల్త్ ప్రాబ్లం అండి. ఎప్పుడు మేము ఉచిత ఆరోగ్య కేంద్రం ఇక్కడ పెట్టినా వేల సంఖ్యలో పరిసర గ్రామాల నుంచి కూడా పేషెంట్స్ వస్తుంటారు. అది కూడా వీళ్ళకి చాలా ముఖ్యమైనది. సో నా మనసులోని ఈ మత్స్యకార పెద్ద గ్రామాలకు సంబంధించి సబ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా ఉన్నది. కోల్డ్ స్టోరేజ్ కూడా గవర్నమెంట్ ఇది వస్తుందో రాదో తెలుసుకొని, లేకపోతే ఒక 2 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి తెలిసినవి విశాఖపట్నంలోని, వాళ్ళ ద్వారానని చెప్పి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఒకటి ఏర్పాటు చేయడానికి నా వంతు నేను కృషి చేస్తానని చెప్తున్నాను. ముఖ్యంగా సబ్ సెంటర్ మట్టుకు వీళ్ళకి అవసరం. ఎప్పుడు ఇక్కడ ఈ క్యాంప్ పెట్టినా చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంటుంది. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరితే అక్కుపల్లి వెళ్ళాలనుకుంటాను, పిహెచ్సికి సంబంధించి వజ్రపు కొత్తూరు వరకు వెళ్లాల్సి వస్తుంది. 14 కిలోమీటర్లు తిరిగి చాలా దూరంగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం దగ్గరలోనే ఒక ముందు సబ్ సెంటర్ అంటే ఒక వైద్యుడితో కూడిన సబ్ సెంటర్ నేను మాట్లాడేది. ఏదో టెక్నీషియన్స్తో కూడినటువంటిది కాకుండా వైద్యుడితో కూడినటువంటి సబ్ సెంటర్ మటుకు ఇక్కడ ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. అది కూడా 3 నెలల్లోనే నేను పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హుదూ తుఫాన్లోని 10 లక్షలు తాత్కాలికంగా ఈ గట్టు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. పూర్తిగా నీటితో ఉంటే ఈ గట్టు అప్పటికప్పుడు 10 లక్షలు మంజూరు చేశారు కలెక్టర్ గారు. ఇప్పుడు మళ్ళీ మాకు పర్మనెంట్ బ్రిడ్జి కూడా మంజూరు అయింది. 4.5 కోట్లకి టెండర్ పిలవబోతున్నారు. అది పిలిచిన వెంటనే ఈ సీజన్లోనే, అంటే మనకి మార్చి ఏప్రిల్లోని పనులు మొదలవుతాయి. మీకు తెలుసు, వంతెనలవి నీరు లెవెల్ తక్కువ ఉన్నప్పుడు ఈ సీజన్లోనే ఆ పనులు కూడా మంజూరు జరగడమే కాదు, పనులు మొదలు పెట్టబడుతుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతం మాతోని లేదు, టెక్కల్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నది. అయినా సరే నన్ను వీళ్ళు ఆదరించారు. అక్కడ నేను చేసిన అభివృద్ధి చూస్తే ఇక్కడ ఆదరించారు. నాకు మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండలం కూడా వజ్రపు కొత్తూరు మండలం, మత్స్యకార గ్రామాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివిఐ రిపోర్టర్గా పలాస శాసనసభ్యుడనైన నేను పోడి జగన్నాథపురం పంచాయతీ,
అదేవిధంగా మంచినీళ్ళ పంచాయతీ గ్రామాలను పర్యటించి ఇక్కడ కొన్ని సమస్యలను తెలుసుకొని పరిష్కరించబడినటువంటి సమస్యల్ని పరిష్కరించినట్టుగా చెప్పాను. పరిష్కరించబోయేవి కూడా చెప్పాను. అవి కూడా నేను మీ ముందు ఇచ్చిన మాటనే నిలబెట్టుకుంటాను. మళ్ళీ మీకు 3 నెలల తర్వాత ఆహ్వానిస్తున్నానని కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.